నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కాకినాడ రూరల్ చీడిగలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 5 ఉపాధి హామీ శ్రామికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల చెక్కులను బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ అర్బన్ పరిధిలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి గృహాలు పొందలేకపోయిన 739 మంది లబ్ధిదారులకు 6.53 కోట్ల రూపాయల మంజూరు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో శనివారం మెగా చెక్కును తిరిగి చెల్లించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 5 శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రతి బాధిత కుటుంబానికి తన సొంత నిధుల నుంచి 1 లక్ష రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించిన నానాజీ తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన 3 లక్షల రూపాయల చొప్పున 5 కుటుంబాలకు మొత్తం 15 లక్షల విలువైన చెక్కులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన క్షతగాత్రులు బాధిత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కటకంశెట్టి ప్రభాకర్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, ప్రకాష్ గౌడ్, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా, బోళ్ల కృష్ణమోహన్, సిరంగు శ్రీనివాస్, కరెడ్ల గోవింద్, తాటికైల వీరబాబు, పొనగంటి మహేష్, పితాని అప్పన్న, వాసంశెట్టి శ్రీనివాస్, అడపా కృష్ణ, దామలంక భూరయ్య, ముమ్మిడి బుజ్జి, నక్క శ్రీనివాస్, గీసాల శ్రీనివాస్, మసిమేని గంగయ్య, నెహ్రూ, కుర్ర నాగబాబు, జీని శ్రీనివాస్, తడాల అబ్బు, పాండ్రంకి రాజు, వినాయక్, రెడ్డిపల్లి కిషోర్, కూటమి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే కలెక్టర్ గారు చెప్పినట్టు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే నేను కానీ సతీష్ గారు కానీ చదివిస్తామని మాట ఇచ్చాం. అది చేస్తామమ్మా. అలాగే ఉద్యోగానికి ఎవరన్నా ఉంటే కలెక్టర్ గారు వికాస ద్వారా మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారమ్మా. ఆ మాట మీరు ఎవరినన్నా మహేష్ గారు కానీ, అప్పన్న గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ ఎవరు కూర్చుంటే మేము చేస్తామమ్మా. నెక్స్ట్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఉంటాం. పుస్తకాల దగ్గర పెట్టి అకౌంట్ వేసేది. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక పెద్ద ప్రమాదం మన చీడిగా హైవే మీద చోటు చేసుకోవడం, దాంట్లో ఉపాధి హామీ కార్మికులు 5 మృతి చెందడం, ఒక గాయపడడం జరిగింది. ఈ 5కి కూడా తక్షణమే 6,000 మనం మట్టి ఖర్చుల నిమిత్తం ఎంఆర్ఓ ద్వారా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందుగా ఆ కుటుంబాలకి నిజంగా వాళ్ళకి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాళ్ళు లోటు అయితే మేము తీర్చలేం, కానీ మనం చేయగలిగిన పరిస్థితుల ప్రకారం మట్టి ఖర్చులకి 25,000 కూటమి నాయకులంతా కలిసి
ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఈవేళ ₹3,00,000, ఇందులో ₹2,00,000 ఉపాధి హామీ నిమిత్తం ₹1,00,000 కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో 2,00,000 లోమా నుంచే ఈ అకౌంట్లోకి ఇన్సూరెన్స్ రూపంలో వచ్చి రాబోతోంది. అలాగే మంచి లాయర్ని పెట్టడం జరిగింది. మనకి 10 నుంచి 12 లక్షలు, వయసు నిమిత్తం 15 లక్షల దాకా కూడా వచ్చే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ రూపంగా. అది కాక రాజ్యసభ ఎంపీ సతీష్ గారు నేను కలిసి ఆ రోజే అనుకున్నాం, ఆ కుటుంబాల్లో ఎవరన్నా వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చదువు చెప్పిద్దామని అనుకున్నాం. అది కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ రోజే కలెక్టర్ గారు సీఎం గారు ఆదేశాల ప్రకారం, సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఇద్దరు ఆదేశాల ప్రకారం ఇక్కడ వాళ్ళకి వికాస ద్వారా పిల్లలకి చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి వికాస ద్వారా ఉద్యోగం కూడా ఇద్దామని చెప్పి. అలాగే గాయపడిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు మనోడు అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాని నిమిత్తం వైద్య నిమిత్తం ఆయన ఖర్చు ₹3,70,000 సీఎం గారు రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము హాస్పిటల్ యజమాని మిగిలిన బిల్లు కొంత బిల్లు కట్ చేయించాం. మిగిలింది ఏదైనా మెడికల్ గా వచ్చేసారు బిల్స్ అయ్యి పెడితే పీడీ గారు దాన్ని చేద్దామని చెప్పుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీకు ఎటువంటి దుర్ఘటనలు జరగకూడదు, ఒకవేళ ఎప్పుడు ఏదైనా జరిగినా సరే, ఒక రకంగా ఏదైనా అయినా సరే ఎప్పుడు కూడా జరగకూడదనే మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాను. జరిగితే కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీ కుటుంబానికి. ఆ భరోసాతో అందరినీ ఉండవలసిందిగా నేను కోరుతూ ఈవేళ ₹3,00,000 చెక్లు పేర్లు కనపడిన పేరు చదవండి సార్, అంటే పేరు చదవండి. మీ అమ్మగారా నువ్వమ్మా ఇద్దరు కూతురు మీ అమ్మాయి నువ్వేం చదువుతున్నావమ్మా? నైన్త్ ఎక్కడ? ఎస్కేబిఎస్ నన్ను కన్సల్ట్ చేయండి.